హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి శనగపప్పు పాయసం. పాలు పంచదార లేకుండా ఈ రెసిపీని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా 1 కప్పు శనగపప్పును ఒక బౌల్లోకి వేసుకోండి. వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత వాటర్ పోసి 1 అవర్ సోక్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు రైస్ని కూడా తీసుకొని వాష్ చేసుకొని 1 అవర్ పాటు సోక్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని సోక్ చేసుకోండి. ఇవైతే 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్పుతో తీసుకోండి. రైస్ 1 అవర్ నానిన తర్వాత అందులోని వాటర్ను మొత్తం తీసేసి ఈ విధంగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం బరకగా రవ్వలాగా చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రవ్వలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 8 కప్పుల వాటర్ను పోసుకోండి. వాటర్ హీట్ అయిన తరువాత అందులో ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసుకోండి. ఈ పాయసంలో చక్కెర కాకుండా బెల్లం యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఉడకనివ్వండి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ను వేసుకోండి. శనగపప్పు సాఫ్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. వాటర్ పైన ఉన్న ఈ నురగ లాంటి దాన్ని తీసేయండి. శనగపప్పు ఉడికేటప్పుడు వాటర్ పైన ఇలా నురగలా వస్తుంది. శనగపప్పు సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టిన బియ్యం రవ్వను వేసుకోండి. ఈ బియ్యం రవ్వను కూడా ఉడకనివ్వండి. ఈ బియ్యం రవ్వ ఉడికిన తర్వాత అందులో 1.5 కప్పు బెల్లంను వేసుకోండి. 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకోండి. ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యిని వేసి అందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఉడుకుతున్న పాయసంలో వేయండి. ఒకసారి అంతా బాగా కలపండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. అంతేనండి, శనగపప్పు పాయసం తయారీ విధానం అయిపోయింది. పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పాయసం చేయటం చాలా ఈజీ మరియు చాలా త్వరగా అయిపోతుంది. ఎవరైనా ఈ పాయసాన్ని ఈజీగా చేసేయచ్చు. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.